నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24x7. మరి ఈ రోజు మీ ముందుకైతే ఒక కొత్త పాటను పట్టుకొచ్చినాను. అది అసలు ఎవ్వరు గెస్ చేయలేని పాట. ఎందుకనంటే ఈ మధ్య చాలా ఎక్కడ చూసినా ఫోక్ సాంగ్స్ వినిపిస్తూనే ఉన్నాయి కదా. అందరికి ఒక ట్రెండ్ అయిపోయింది ఈ ఒక్క ఫోక్ సాంగ్స్ వాడడం. సో అసలు చూడడమే గాని మీరు పాటలు వినడమే కాకుండా మీ నోట మీరు కూడా పాడాలా, మీకు అనిపించేలా ఉంటుంది ఆ సాంగ్. అంత చక్కగా అసలు ఎంత బాగా పాడిందంటే ఆ ఒక్క చాలా వరకు చూడాలి చూడాలి అని అనుకుంటూనే ఉంటారు. ఇంతకు చూడాలి అనుకునేది ఏంటి అని అనుకుంటున్నారా? మేడారం జాతర చూడాలి అని చెప్పేసి చాలా వరకు ఎక్కడెక్కడ నుండో దూర ప్రాంతాల నుండి ఒక 3 రోజులు 4 రోజుల నుండి బయలుదేరి వెళ్తూ ఉంటారు. సో అసలు అక్కడ ఎంత రష్ ఉన్నా అక్క చెల్లెల జాతర చూడాలి అని చెప్పేసి ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుంచి పబ్లిక్ అంతా ఒకే దగ్గరికి వెళ్ళి వాళ్ళు వేసుకునే గాజులే గాని వాళ్ళకున్న మొక్కులు ముడుపులే గాని ఎంత చక్కగా పాడిందంటే ఆ ఒక మేడారం జాతర పైన సీతక్క ఒక నర్స్లేట్ ఉద్యమకారురాలై అంత చక్కగా పాడింది. అసలు తను ఎంత టైం తీసుకొని వాడిందో, ఎంత అందులో ఉన్న మేడారం జాతర విశిష్టత మొత్తం మీరు అక్కడికి వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు. సీతక్క పాట ఒక్కసారి విన్నారంటే చాలు, అందులోనే మీకు అంత అర్థమైపోతుంది. అంత చక్కగా పాడింది. ప్రతి ఒక్కటి వివరిస్తూ అక్కడ ఉన్నాయన్నీ చూపిస్తూ అక్క చెల్లెల ప్రేమే గాని ప్రసాదం ఎలా సమర్పించుకుంటారు, ముడుపులను ఎలా కట్టేసుకుంటారు, ఆ ముడుపులో ఒక మొక్కులు ఎలా తీర్చుకుంటారు, అక్కడ ఆదివాసుల బాధలే గాని అక్కడ ఎక్కడెక్కడో ఉండొచ్చి వాళ్ళు ఆటలు ఆడుకుంటూ ఇంకా వాళ్ళు ఎన్నో రోజుల నుండి పొట్టకు తిండి లేకున్నా గాని అక్కడ ఆటలు ఆడుకుంటూ పాటలు పాడుకుంటూ ఉన్న గిరిజనుల గురించి అసలు ఎక్కడెక్కడో అడవులలో ఉండే అటువంటి బిడ్డలందరూ అక్కడ చేరుకొని ఒక్క చోట ఉన్నటువంటి వారి కోసం ఎంత చక్కగా పాడిందంటే అక్క పాట మొత్తం అల్లుకొని అసలు అంత చక్కగా అల్లింది ఆ సాంగ్ అంతా. సో అందులో ఉన్న పాటల అక్షరాలే గాని నానర్దాలే గాని హల్లులే గాని అంత చక్కగా అల్లి పాడడం జరిగింది. సో మీరైతే అస్సలు మిస్ కాకండి. సీతక్క తెలియని వాళ్ళంటే ఉండరు. సీతక్క అనగానే ఆడపిల్లలకు ప్రతి ఒక్కరికి నర్స్లెట్స్ గుర్తుకొస్తారు. నర్స్లెట్స్ అనగానే సీతక్కనే గుర్తుకొస్తుంది. సో మన సీతక్క అసలు ముందడిగేసి అందరి కోసం ఆ పోరాటాలు చేస్తూ ఉద్యమాలు చేస్తూ మన కోసం సాధించిన సీతక్క అందులో తన ఒక్క శ్రద్ధ పెట్టి ఎంత చక్కగా పాడిందంటే తన కష్టం నష్టం అని చెప్పేసి ఎక్కడో తూర్పు చుక్కన వెలిగిన సమ్మక్క సారక్క జాతర అని చెప్పేసి అంత చక్కగా పాడడం జరిగింది. అందులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి గురించి వివరించింది. ఆ సమ్మక్క సారక్క జాతర ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఎండ్ అవుతుంది, ఏం జరుగుతుంది, సమ్మక్క సారక్క జాతరలో ఉన్న విశిష్టత మొత్తం ఈ పాట రూపంలో అయితే చెప్పడం జరిగింది. సీతక్క ఎవరైతే మేడారం జాతర వెళ్ళాలి చూడాలి అనుకుంటున్నారో, చూడలేక దూర ప్రాంతాల నుండి చూడలేక వెళ్ళలేక ఆశలను నిరాశలు చేసుకుంటూ ఉంటున్నారో, సో మీరు నిరాశలకు చెందాల్సిన అవసరం లేదు. సీతక్క పాట వింటే చాలు, కంపల్సరీ మీకు మేడారం జాతర చూసిన ఫీలింగ్ వస్తుంది. అక్కడ ఉన్నటువంటి గాజులే గాని ఆ ముడుపులే గాని అక్క చెల్లెల మధ్య ఉన్న బాధ ప్రేమ అన్ని రకాలకు సంబంధించిన ఎక్కడెక్కడో కుల వర్గాల వాళ్ళంతా వచ్చి గిరిజనులు అంటే చాలా వరకు గిరిజనులు పడ్డ బాధలంతా మనకు తెలుసు. అసలు ఆదివాసులు అడవులలో ఉండి వాళ్ళ పొట్టకు బట్ట లేక తిండి లేక పొట్టకు అంతా బాధపడుకుంటూ ఉండే వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి నాట్యాలు వేయడం, డాన్సులు చేయడం, వాళ్ళ యొక్క కథలు చెప్పుకుంటూ పాటలు చెప్పుకుంటూ నృత్యాల వల్ల వాళ్ళు అక్కడ ఫేమస్. చాలా మేడార జాతర అనగానే గిరిజనులు ఆదివాసులకు గుర్తుకొస్తూ ఉంటారు. సో చూడాలనుకునే వాళ్ళు ఆదివాసులను గిరిజనులు మేడార జాతరలో కంపల్సరీ చూస్తారు. ఎక్కడ చూడకున్నా ఆ ఫారెస్ట్ నుండి వచ్చి వాళ్ళ కష్టాలన్నిటిని అక్కడ మొత్తం విఫలితం చేసుకొని ఆ ఒక్క కష్టాలనే గాని సీతక్క పాట రూపంలో చెప్పి ఎంత చక్కగా ఆకట్టుకుందంటే చక్కగా ఒక్కొక్క మనసుకి అత్తుకునేలా ఉంటుంది ఆ సాంగ్. అసలు సీతక్క సాంగ్ అయితే అస్సలు మిస్ కాకండి. మీకు సీతక్క అనగానే ఒక సాంగ్ గుర్తుకు రావాలి, నర్స్లెట్స్ కాదు, ఇప్పటి నుండి ఒక సింగర్ గుర్తుకు రావాలి. సీతక్క అదే విధంగా ఎలా కళాకారు లాగా వాడినదో అదే విధంగా మీరు గిడంగా మట్టిలో మాణిక్యాలు వెలికి తీయాలి అని చెప్పేసి కళాకారులు చెప్తూ ఉంటారు కదా. మీరు కూడా వినడమే కాకుండా ఇప్పటి నుండి మీరు పాటలు వినడమే కాకుండా రాయడం కూడా స్టార్ట్ చేయండి. ఎక్కడొక్కడ ఉన్న చరిత్రలంతా మన మైండ్ లో ఉంటాయి, మనం ఎందుకు బయటకు పెట్టాం. సీతక్క అట్లాంటిది ఒక ఆడబిడ్డ అయినా సరే ఇంత టాలెంటెడ్ గా నర్సలెట్ అయ్యి ఉద్యమకారురాయి తన ఉన్న సమయాన్ని మన కోసం గడుపుతూ మన కోసం ప్రతి ఒక్కటి ప్రజల కోసమే చేస్తుంది. ఒక ఆడబిడ్డ ఎంతగానం చేస్తూ ఒక పాట పాడిందంటే తను ఒక ఎమ్మెల్యేగా ఉండి తనకు అంత టైం లేకపోయినా అక్కడ ఉన్నటువంటి మేడారంకి సంబంధించిన సాంగ్ అంతా ఒక్క దగ్గర ఆకట్టుకునేలా అంత చక్కగా పాడిందంటే కంపల్సరీ చూడండి. ఎవరైతే ఇప్పటి వరకు చూడని వాళ్ళు ఉన్నారో, మేడారం జాతరకు వెళ్ళని వాళ్ళు ఉన్నారో,
ఈ సాంగ్ వినే తీరండి. సీతక్క సాంగ్ మీరు చూస్తూ ఇంకా చాలా అంటే చాలా ఫీల్ కావచ్చు. ఆ సాంగ్ చూస్తూ మీరు చూడగానే చూడడమే కాకుండా ప్రత్యేకంగా మీలో నుండే కొందరు కళాకారుడు వస్తారు. సో మీ లిఖితలు విధంగా చాలా చక్కగా రాయండి. మీలో ఉన్న టాలెంట్ ని బయట పెట్టుకొని మీరు కూడా ఆడబిడ్డలే ముందుకు వస్తుంటే మీరెందుకు వెనుకబడతారని చెప్పేసి ఆడ మగ అని ఏ తేడా లేకుండా ప్రతి ఒక్కరు మనలో ఉన్న చరిత్ర మొత్తం బయట పెట్టేలా అంత టాలెంట్ ఉన్నది కానీ పెట్టలేకపోతుంటారు. సో ఈ సీతక్క అయితే ఎలా డేట్ చేసి ముందుకొచ్చి ఇవన్నీ చేస్తున్నారు. మీరు కంపల్సరీ చూడండి, అస్సలు మిస్ కాకండి. సీతక్క సాంగ్ చూస్తే మీరు కంపల్సరీ మేడారం జాతర విజిట్ చేసినట్టే. చూస్తూనే ఉండండి, మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు వస్తాం. టైం 24/7. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.